ప్రజా వైద్యం ప్రజల హక్కని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని భీమిలి పాత బస్టాండ్లో వైసీపీ నాయకుడు అల్లిపిల్లి నరసింగరావు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతి కోసం గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకుందన్నారు. వీటిలో 7 పూర్తయ్యాయని, రాష్ట్రంలో అభివృద్ధే జరగలేదంటూ కూటమి నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలు బంద్ అయ్యాయన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ జరగకుండా ఆపేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.